మళ్ళీ గౌతమ్ దగ్గరికి వచ్చి మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోరా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవచ్చు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే నా నిర్ణయాన్ని నేను మార్చుకునేదే లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే నువ్వు ఇది 1,00,000 సార్లు అడిగావు. నా నిర్ణయాన్ని కూడా నేను మార్చుకోను. కోర్టులోనే ఏదో ఒకటి తేల్చుకుందాం. ఎవరికి ఆ పెట్టె దక్కుతుందో తేల్చుకుందాం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోకపోతే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది అమలు పరిస్తే నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది. నేను ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏంటి ఆ నిర్ణయం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే నా భర్త స్థానం నుండి మిమ్మల్ని తొలగించాలనుకుంటున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మల్లి ఏం మాట్లాడుతున్నావు? భర్త స్థానం నుండి విడదీయడం ఏంటి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే అవును నేను మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మల్లి నువ్వేం మాట్లాడుతున్నావు? ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. మరి నీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవటం లేదు కదా! అందుకే నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను. మీకు ఎలాగైనా సరే విడాకులు ఇచ్చి నా బిడ్డను నేను దక్కించుకొని నా బిడ్డను నేను మా అక్కకి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకే నిర్ణయం వదిలేసాను. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. 24 గంటల్లో నాకు ఏదో ఒకటి చెప్పండి. అలా అయితే నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ చాలా బాధపడుతూ నడుచుకుంటూ అయితే రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏంటి మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇటువైపు నా బిడ్డ, ఇటువైపు మళ్ళీ ఎవరిని దక్కించుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్